in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఈ కార్యక్రమము ద్వారా దేవుని సమాధానములను మీరు నేర్చుకుంటున్నారు. ఆ క్రమంలో ఈరోజు కూడా చక్కని సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి మనమందరము కలిసి అధ్యయనం చేద్దాం. ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు స్వస్థతలు చేశారు, అలాగే ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులు స్వస్థతలు చేశారు. యేసుప్రభువు మొదలుకొని యేసుప్రభువును వెంబడించినటువంటి శిష్యులు, అపోస్తలులు స్వస్థతలు చేశారు. మనుష్యుల రోగాలకు కావలసినది చికిత్సలా లేక స్వస్థతలా అని ఒకానొక ప్రశ్నను పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని వాక్య భాగాలను బట్టి కొందరు అడుగుతున్నారు. అలాగే మరో ప్రశ్న ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి అద్భుతములు, ఆ అద్భుతములలో ఒకానొక దానిని గురించి కూడా అడుగుతున్నారు. అదేమిటి? యేసు ప్రభువు దేవుని వాక్యాన్ని బోధించిన తరువాత వాక్యాన్ని విన్నటువంటి వారందరూ, చాలా దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు మరలా వారు తిరిగి ఇంటికి వెళ్ళడానికి ఎక్కువ సమయం పడుతుంది, మార్గములో మూర్ఛిల్లిపోతారేమో, ఎందుకంటే వారు ఆహారము లేక, శరీరానికి సంబంధించిన ఆహారము లేక చాలా రోజులైపోయింది. కనుక ఇప్పుడు వీరికి ఆహారము పెట్టి పంపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన అందుబాటులో ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి వేల కొలదిగా ఉన్నటువంటి మనుషులకు అక్కడ ఆహారాన్ని పంచిపెట్టడం అనే దానిని గురించి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది సాధ్యమా అని అడుగుతున్నారు. యేసుప్రభువు చేసినటువంటి స్వస్థతలు సాధ్యమా? యేసుప్రభువు చేసినటువంటి అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు సాధ్యమా అని అడుగుతున్నారు. ఈరోజు ఆ ప్రశ్నలకు సమాధానాలను మీరు వినబోతున్నారు. ముందుగా ప్రశ్నలు అడిగినటువంటి వారు సంధించినటువంటి వాక్య భాగాలను మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి వారు తీసుకున్నటువంటి వాక్య భాగాలను మొట్టమొదట మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వాక్యం నుండి మీరు చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వాక్యం నుండి, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంతమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. రోగాలకు కావలసినది చికిత్సలా లేక స్వస్థతలా అని అడుగుతున్నారు కదా. మొదట ఇదిగో ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భంలో వారు అడుగుతున్నటువంటి వాక్య భాగంలో రోగిగా ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరి దగ్గరికి వెళ్ళింది? వైద్యుల దగ్గరికే వెళ్ళింది.
మొదట ఆమె వైద్యులనే సంప్రదించింది. అంటే పరిశుద్ధ గ్రంథం కూడా వైద్యుల దగ్గరకు వెళ్ళటాన్ని కాదు అని చెప్పటం లేదు, అది తప్పు అని చెప్పటం లేదు. మొట్టమొదట ఈ సంగతిని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు నేనైనా మీలో ఎవరైనా మనకేదైనా ఒక రోగం వస్తే, లేక మన ఇంటిలోని వారికి ఎవరికైనా ఒక రోగం వస్తే వైద్యులను సంప్రదిస్తామా లేదా? సంప్రదిస్తాం. దేవునికి ప్రార్థన చేసుకుంటాం, దేవుని యొక్క సహాయాన్ని అడుగుతాం, వైద్యుల దగ్గరికి వెళతాం. ఎందుకంటే ప్రతిరోజు మనం ఆహారాన్ని ఎలాగైతే తీసుకుంటున్నామో, ప్రకృతి నుండి మనం ఆహారాన్ని ఎలాగైతే తీసుకుంటున్నామో, రోగం వచ్చినప్పుడు ప్రకృతి నుండి వైద్యాన్ని కూడా తీసుకోవాలి. ఆ వైద్యాన్ని ఎలా తీసుకోవాలో మనకు తెలియదు కనుక వైద్యుల దగ్గరికి వెళ్తున్నాం. తెలిస్తే డైరెక్ట్గా వైద్యాన్నే మనం తీసుకుంటాం. ఈ మధ్యకాలంలో వైద్యం మీద, ఔషధాల మీద చాలామందికి అవగాహన వచ్చింది. ఒకనాటి కాలంలో అయితే వైద్యం మీద, ఔషధాల మీద ఎటువంటి పరిజ్ఞానం మనకు లేదు. డాక్టర్ గారు చీటీ మీద ఏదో అలా రాసిచ్చేశారంటే అసలు ఏమి రాశారో కూడా మనం చదవకుండా సరిగ్గా సరాసరి ఆ చీటీని మనము ఔషధాలయం దగ్గరకు తీసుకుని వెళ్ళి అక్కడ మందులు ఇచ్చేటువంటి ఆ కాంపౌండర్ చేతికిస్తే అతడు వైద్యుడు వ్రాసినటువంటి ఆ మందుల పేర్లను చదివి ఆ మందులు మనకి ఇచ్చేవాడు. అమాయకంగా మనం వారిని అడిగేవారు. మన చిన్ననాడు పూర్వకాలంలో అమాయకంగా మనం వారిని అడిగేవారు, ఎన్ని బిళ్ళలు ఏ సమయానికి ఎన్ని రోజులు మేము వాడాలి, అలాగే మేము తినవలసిన ఆహారం ఏంటి, పాటించవలసిన నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం వారిని అడిగేవారు. వారు చెప్పేవారు. ఆ మందుల మీదే రాసిచ్చేసేవారు. ఇదిగో ఆ ఫలానా ట్యాబ్లెట్ ఉందంటే మీరు 3 పూట్ల వేసుకోవాలి, లేకపోతే ఇది రోజుకొకసారి వేసుకోవాలి అని చెప్పి వారు ఆ ట్యాబ్లెట్ స్ట్రిప్ మీదే రాసిచ్చేసేవారు. లేకపోతే ఆ టానిక్ ఉన్నటువంటి ఆ పెట్టె మీదే, ఆ బాటిల్లో ఉన్నటువంటి ఆ పెట్టె మీదే రాసిచ్చేవారు. 3 పూట్ల 5 ml 5 ml 5 ml. ఇప్పుడు కూడా రాసిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలామందికి ఈ ఔషధాల మీద, వైద్యం మీద అవగాహన పెరిగింది. అవునా కదా? అవగాహన పెరిగింది. అసలు డాక్టర్ గారు మనకు ఏ మందు రాసిచ్చారు, ఎంత పవర్ రాసిచ్చారు, ఎన్ని రోజులు వాడమన్నారు, మనలో ఉన్న రోగం ఏంటి, రోగానికి ఆయన ఇచ్చిన వైద్యం ఏంటి, వచ్చింది టైఫాయిడ్కి అయితే ఏ మందులు ఇచ్చారు, వచ్చింది డెంగ్యూకి అయితే ఏ మందులు ఇచ్చారు, వచ్చింది సాధారణమైనటువంటి జ్వరమా, దీనికైతే ఏ మందులు ఇచ్చారు, అది పారాసెటమాల్ అయితే పెద్దవారికి ఎంత పవరు, చిన్నపిల్లలకు ఎంత పవరు, ఎన్ని రోజులు వాడాలి, దాంతోపాటుగా యాంటీబయాటిక్ ఏ కంపెనీ ఇచ్చారు, అది ఎంత వాడాలి, యాంటీబయాటిక్ ఎప్పుడు వాడాలి, యాంటీబయాటిక్ వల్ల మరలా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటున్నారు. తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఎక్కువగా. కనుక చాలామంది చిన్నపాటి రోగాలు వచ్చినప్పుడు, ఒక చిన్న జ్వరం వచ్చినప్పుడు, కొంచెం ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు దానికి మరలా ఒక MBBS డాక్టర్ని కలవాలి, ఓపీలో టికెట్ తీసుకుని ఆ లైన్లో నిలబడి ఆ రోగులందరి మధ్య నేనుండి సాయంత్రం వరకు నిరీక్షించి ఆ మందులు రాయించుకుని రావాలి. చివరకు ఆయన అదే పారాసెటమాల్, అదే యాంటీబయాటిక్ రాస్తారని తెలిసినప్పుడు సాధారణంగా ముందు వీరు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన తర్వాత చాలామందిలో ఈ అవగాహన పెరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అవగాహన పెరిగింది. ఇప్పుడు చాలామంది ప్రతి చిన్న రోగానికి కూడా హాస్పిటల్కి వెళ్ళటం లేదు అనేది వాస్తవం. అలాగని హాస్పిటల్కి వెళ్ళకూడదా? మనకు వైద్యం తెలియనప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. వైద్యం ఎలా తీసుకోవాలో తెలియనప్పుడు హాస్పిటల్కి తప్పనిసరిగా వెళ్ళాలి. టెస్టులు చేయించుకోవాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ బ్లడ్ శాంపిల్ ఇవ్వాలి. మీకు అర్థమవుతుందా? ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఏనాడు కూడా ఎక్కడా కూడా వైద్యుని మీరు నిరాకరించండి, వైద్యాన్ని తీసుకోవద్దు, వైద్యుల దగ్గరికి వెళ్ళకండి, మీరు మందులు స్వీకరించవద్దని చెప్పిందా? లేదు. దేవుడు వెళ్ళమన్నాడు. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి
ఔషధాల నుండే మనం వైద్యాన్ని స్వీకరిస్తున్నాం. ఆ వైద్యాన్ని ఎలా స్వీకరించాలో చెప్పేవాడే వైద్యుడు. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎలా పోల్చుకున్నారో తెలుసా? ఆయన వైద్యునితోనే పోల్చుకున్నారు. నేను పరమ వైద్యుడిని అన్నారు ఆయన. రోగులకే వైద్యుడు కావాలి, ఆరోగ్యము కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదు అని తన్ను తాను వైద్యునితో పోల్చుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా హాస్పిటల్కి వెళ్ళొచ్చు. తనకు రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. తనకు వైద్యం తెలియనప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ వైద్యం తీసుకోవాలి, ఆ ఔషధాలను తీసుకోవాలి. ఇక్కడ కూడా వ్రాయబడినటువంటి వైనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. అసలు పరిశుద్ధ గ్రంథాన్ని ఇంత చక్కగా దేవుని ఎడల భయభక్తులు కలిగి చదివి నేర్చుకుంటే ఆ ప్రశ్నలే రావు. ఏదో ఒక అక్కసుతో ప్రశ్నను వెతకాలని చెప్పి పైపైన దేవుని వాక్య భాగాలను చదువుతూ ప్రశ్నలు అడుగుతున్నారు. అందుచేతనే వారికి వాక్య భాగాలు అర్థం కావటం లేదు. ఏమని వ్రాయబడిందో చూడండి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, చాలామందిని సంప్రదించింది. ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్. ఇక్కడికి వెళ్ళాను తగ్గలేదు, ఏ వైద్యుని దగ్గర కూడా నాకు మంచి చికిత్స లభించటం లేదు అని ఆమె ఇక నీరసించిపోయింది. ఆ వైద్యం తీసుకోవడంలో నీరసించిపోయింది. ఈరోజు కూడా చాలామంది అలాంటి వారు ఉంటారు. సరైన వైద్యం దొరకదు. ఒక వైద్యుని దగ్గర సరైన వైద్యం దొరకదు, సెకండ్ ఒపీనియన్కి వెళ్తారు. అక్కడ కూడా దొరకలేదు అనుకోండి, మరో వైద్యుని దగ్గరికి వెళ్తారు. ఇలా ఒక స్త్రీ 12 ఏండ్ల నుండి సుమారుగా 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావ రోగముతో నీరసమైపోతుంది. ఆమెకు సరైనటువంటి వైద్యం దొరకటం లేదు. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, ఏమంటే వైద్యుల దగ్గరికి వెళ్ళడం, వైద్యులను సంప్రదించడం, ఔషధాలు తీసుకోవడం ఏమైనా సులువుగా అయిపోయేటువంటి పని? ఒక్కొక్కసారి వైద్యుని అపాయింట్మెంట్ కొరకు రోజంతా నిరీక్షించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రోగుల మధ్య కూర్చోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మనకు వచ్చినటువంటి రోగం వేరు, మన చుట్టూ ఉన్నటువంటి రోగుల యొక్క రోగాలు వేరు. వారి దగ్గర నుండి ఏ రోగాలు మనకు అంటుకుంటాయో తెలియదు. మనం ఏదో ఒక చిన్న రోగంతో వెళ్తాం హాస్పిటల్కి, వచ్చేటప్పుడు ఒక పెద్ద రోగాన్ని అంటించుకుని రావచ్చు. ఎందుకంటే చాలామంది రోగులు అక్కడ ఉంటారు, వారి మధ్య మనం ఉంటాం. వారు తగ్గేటువంటి దగ్గులు, తుమ్ములు అవన్నీ మన మీద పడ్డాయంటే వాటిని అంటించుకుని వచ్చామంటే అంతే సంగతులు. తర్వాత క్రొత్త రోగం వస్తుంది మనకి. ఎన్నో తిప్పలు పడి ప్రతి పదాన్ని కూడా జాగ్రత్తగా మనం చదవాలి, నేర్చుకోవాలి, గ్రహించాలి, ఆగాలి, అర్థం చేసుకోవాలి. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, మరి వైద్యం ఊరకనే దొరుకుతుందా? చూడండి, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని తన దగ్గర ఉన్నటువంటి కాస్తో కోస్తో డబ్బదంతా అయిపోయింది. పూర్తిగా ఈ వైద్యానికి, ఔషధాలకు ఖర్చు అయిపోయింది. ఇక ఆమె దగ్గర ధనం లేదు, రోగం మాత్రం ఉంది. ఆమె దగ్గర ఉన్న ధనం అంతా అయిపోయింది, రోగం మాత్రం ఉంది. తన దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతటిని వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక, పోనీ కనీసం ఇంత డబ్బు ఖర్చు చేశాను, ఇంతమంది వైద్యులను సంప్రదించాను, ఇంత వైద్యం తీసుకున్నాను, ఇన్ని ఔషధాలు తీసుకున్నాను, కొంచెమైనా గుణం ఉందంటే లేదు. రక్తస్రావ రోగం అలాగే ఉంది. ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతుంది. ఆమె మరింత బలహీనపడిపోతుంది. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆమె యేసును గూర్చి విని, మహానుభావుడు, దేవుని కుమారుడు, నేను పుట్టినటువంటి ఈ కాలంలో ఆయన లోకంలోనికి వచ్చాడు, అది నా అదృష్టం, నాకు సమీపంలో ఆయన ఉన్నాడు అంటే నేను ఆయనను చేరుకోగలిగినంత దూరంలో ఆయన ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఈరోజు దేవుని వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నాను. ఎక్కడో ఆఫ్రికాలోనో, ఎక్కడో అమెరికాలోనో, ఎక్కడో ఆస్ట్రేలియాలోనో, ఎక్కడో న్యూజిలాండ్లోనో, ఎక్కడో చైనాలోనో, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లోనో, ఎక్కడో యూరోప్లోనో, ఎక్కడో రష్యాలోనో ఈ దేవుని మాటలను సామాజిక మాధ్యమాల ద్వారా వింటున్నవారు ఉంటారు. వారు ఏమనుకుంటారు? ఈ తరంలో ఇదిగో ఈయన ఉన్నటువంటి కాలంలో నేను జీవిస్తున్నా,
ఆయనను కలుసుకోలేనటువంటి పరిస్థితి, ఆయన చెబుతున్నటువంటి మాటలను ప్రత్యక్షంగా వినలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను చాలా దూరంలో ఉన్నాను, చాలా దూరంలో ఉన్నాను. దగ్గరగా ఉన్నటువంటి వారికి అవకాశం ఉంది చూసారా, దగ్గరగా ఉన్నటువంటి వారికి అవకాశం ఉంది, దూరంగా ఉన్నవారికి అవకాశం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చినటువంటి దినములలో ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి వారికి అవకాశం ఉంది, ఆయనకు దూరముగా ఉన్నటువంటి వారు చాలామంది ఉంటారు. వారు ఆయనను పట్టించుకోకుండా ఉండొచ్చు. ఒకవేళ ఆయనను గూర్చి విన్నా ఆయన చెంతకు చేరుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. యేసు ప్రభువును గూర్చి ఇదిగో ఈ రోగి విన్నది, ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని. ఎవరు చెప్పారు ఈమెకి ఈ విషయం? ఎవరు చెప్పారు ఈమెకి ఈ విషయం? ఎవరూ చెప్పలేదు, ఆమె అనుకుంటుంది. ఎందుకంటే ఆమె పడినటువంటి బాధలు ఆమెకు బోధించాయి, ఆమె పడినటువంటి బాధలు ఆమెకు బోధించాయి ఈ విషయాన్ని. ఎంతమంది వైద్యుల దగ్గరకు నేను వెళ్ళాను, ఎన్ని తిప్పలు పడ్డాను, నా దగ్గర ఉన్నటువంటి ధనానంతటిని ఖర్చు చేసుకున్నాను, చివరకు మిగిలిన ప్రయోజనం శూన్యం. ఇంత అనుభవాన్ని రుచి చూచినటువంటి ఆమెకు బోధ కలిగింది. ఏమిటా బోధ? ఆయన గొప్పవాడు, ఆయనను నేను ఇబ్బంది పెట్టకూడదు. ఆయనకు ఎదురుగా వెళ్ళి ప్రభువా నన్ను స్వస్థపరచు, సమయం తీసుకో, ఇదిగో నీవు చేయుచినటువంటి ఆ కార్యములలో ఈ స్వస్థతా కార్యాన్ని కూడా ఉంచు, నా కొరకు నీవు కొంత సమయాన్ని కేటాయించు అని నేను అడగలేను. ఎందుకంటే సమయము విలువ ఎంతో నాకంటే బాగా ఎవరికి తెలియదు. ఏమంటే ఆ రక్తస్రావ రోగము కలిగినటువంటి ఆ స్త్రీ మదిలో ఎంత జ్ఞానం ఉందండి. సమయము యొక్క విలువ నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఎంతమంది వైద్యులను నేను కలవలేదు, ఒక్కొక్కసారి రోజుల తరబడి నిరీక్షించినటువంటి పరిస్థితి కూడా ఆమెకు ఉండొచ్చు. కనుక సమయము యొక్క విలువ ఆమెకు బాగా తెలుసు. నాకేమాత్రము ప్రయోజనము చేకూర్చలేని వైద్యుల కొరకే నేను అంత సమయం వేచి చూస్తే ఈయన గొప్పవాడని నేను విన్నాను. ఆయన ముందు కుదరని రోగమంటూ ఏదీ లేదని నేను విన్నాను. ఆయన సమయాన్ని నేను వృధా చేయకూడదు. కనుక ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టిన నేను బాగుపడదును, ఆయన వస్త్రాలు ఒక్కసారి నేను ముట్టుకుంటే నేను బాగుపడిపోతాను అనేటువంటి విశ్వాసం ఆమెలో ఉంది. మీకు అర్థమవుతుందా? కొంతమంది నాకు ఫోన్ చేస్తారు. ఈ విషయాలను నేను అర్థం చేసుకుంటున్నప్పుడు ఈ ఉదాహరణలన్నీ కూడా నాకు గుర్తొస్తుంటాయి. కొంతమంది నాకు ఫోన్ చేస్తారు. ఫస్ట్ ఏమంటారు తెలుసా? అన్నా కొంచెం సమయం ఉందా అన్న మాట్లాడడానికి అని అడుగుతారు. ఎందుకు అలా అడుగుతున్నారు? కొంచెం సమయం ఉందా అన్న మాట్లాడడానికి అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు అలాగా? వారిలో ఒక విధమైనటువంటి భయం. నేను ఆయన విలువైన సమయాన్ని పాడు చేస్తున్నానేమో, దొంగిలిస్తున్నానేమో, కబలిస్తున్నానేమో, నేను తప్పుడు మాటలు మాట్లాడతానేమో ఆయనతో. కనుక ముందు చాలా రిక్వెస్టెడ్గా పర్మిషన్ అడుగుతారు. అన్న కొంచెం సమయం, 2 మాటలు మాట్లాడచ్చా అని అడుగుతారు. తమ్ముడు మాట్లాడండి అమ్మా అని నేను వారికి సెలవిచ్చినప్పుడు గబగబ వెంటనే వారు చెప్పాలనుకున్న దాన్ని చెప్పేస్తారు, అడిగేస్తారు. అన్న నాకు ఈ ప్రశ్న ఉంది, నాకు ఈ సమస్య ఉంది, మీరు చెప్పారు కానీ నాకు ఎక్కడ అర్థం కాలేదు, ఈ వాక్య భాగం అర్థం కాలేదు, కాస్త వివరించగలరా? అప్పుడు వారికి సమయం తీసుకొని వివరించినప్పుడు వారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతారు. అన్న నా కొరకు ఇదిగో ఈ వివరణనిచ్చినందుకు ధన్యవాదాలన్నా, ఉంటానన్నా అని పెట్టేస్తారు. ఏమంటే సమయం దొరికింది కదా, నేను మాట్లాడుతున్నది ఆయనతోనే కదా. చాలామంది డైరెక్ట్గా ఫోన్ నెంబర్ ఇవ్వరు. నేను మాట్లాడుతున్నది ఆయనతోనే కదా, ఈరోజు నాకు మణికుమార్ గారు ఈ నెంబర్కి దొరికేశారు, ఇక మనం అస్సలు విడిచిపెట్టకూడదు, అలా మాట్లాడుతూ ఉందాం కాలక్షేపం. అన్న ఎలా ఉన్నారన్నా, ఫ్యామిలీ ఎలా ఉందన్నా, బాగా తింటున్నారన్నా, ఏం చేస్తున్నారన్నా, ఇలా కాలయాపన చేస్తూ కబుర్లు చెప్పడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూసారా? కానీ కొంతమంది మాత్రం చాలా చక్కగా అనకువతో వారు తక్కువ సమయాన్ని విలువైన సమయంగా భావించి
వారు ప్రశ్న అడుగుతారు, సమాధానం తెలుసుకుంటారు, వెంటనే ఆ సంభాషణను ముగించేస్తారు. సమయం యొక్క విలువ వారికి తెలుసు. సమయపు విలువ వారికి తెలుసు. ఇదిగో రక్తస్రావము రోగము కలిగినటువంటి ఈ స్త్రీకి సమయం యొక్క విలువ తెలుసు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనము ఆమెకు తెలుసు. ఆయన తండ్రి కార్యములను నెరవేర్చడానికి వచ్చాడు. ఆయనను నేను డిస్టర్బ్ చేయకూడదు, ఆయన సమయాన్ని నేను వృధా చేయకూడదు. అందుచేత వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడుతును. ఒక గొప్ప విశ్వాసం. వైద్యులు నన్ను పరీక్షించి రోగాన్ని పసిగడతామని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా వ్యయపరిచేలా చేసి ఔషధాలను బోలెడిచ్చేసి వాటన్నింటినీ నేను స్వీకరించిన తరువాత కూడా నాకు స్వస్థత రాలేదు, స్వస్థపరచబడలేకపోయాను. ముందు నేను వైద్యులనే సంప్రదించాను అనుకుంటుంది ఆమె. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఆమె ఏమనుకుంటుంది? వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడుతును, ఆయన వస్త్రాలను నేను ముట్టితే బాగుపడుతును అనేటువంటి విశ్వాసంతో ఆమె వచ్చింది. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఆయన వెనుకకు వచ్చింది, ఎవ్వరూ చూడకుండా ఆయన వస్త్రాన్ని ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనను. వెంటనే ఈ వాక్య భాగం దగ్గరే ప్రశ్న అడుగుతున్నారు. రోగానికి కావలసింది చికిత్సలు కదా. యేసు ప్రభువు యొక్క వస్త్రాన్ని ముడితే ఎలా ఈమెకు స్వస్థత వస్తుంది అని అడుగుతున్నారు. చెబుతాను, సమాధానం చెబుతాను, జాగ్రత్తగా నేర్చుకోండి. అయితే జరిగినటువంటి విషయాన్ని గ్రహించండి. బైబిలే తెలియజేస్తుంది, పరిశుద్ధ గ్రంథమే తెలియజేస్తుంది. జాగ్రత్తగా వినండి. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే ఆమెకు స్వస్థత దొరికినది. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయము మరొక వాక్య భాగం దగ్గరకు మనం వెళ్దాం. యేసు ప్రభువు ఈ స్వస్థతలను ఎలా జరిగించారో మీకు తెలియజేస్తాను. మరొక వాక్య భాగం దగ్గరికి వెళదాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 56వ వాక్యాన్ని చూడండి. కేవలం ఈ ఒక్క స్వస్థతనే ఆయన జరిగించారా? 12 ఏండ్ల నుండి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఈ స్త్రీకి మాత్రమే ఆయన స్వస్థతను జరిగించారా? లేదు. ఆయనకు ఎదురుగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వస్థపరిచారు. ఆయన దగ్గర నుండి స్వస్థత కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన స్వస్థతను అనుగ్రహించారు. చూడండి, ఈ వాక్య భాగాన్ని చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 56వ వాక్యం. మార్కు సువార్త 6వ అధ్యాయము 56వ వాక్యాన్ని చూడండి. గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి, ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు, వారికి వచ్చింది ఆ మహాభాగ్యం. దగ్గరగా వచ్చాడు ఆయన కనుక వారికి వచ్చింది ఆ మహాభాగ్యం. ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి, ఇదిగో ప్రభు ఈ మార్గాన్ని వస్తారంట కనుక ఈ మార్గంలో నీవు వింటే నీకు స్వస్థత దొరుకుతుంది అని చెప్పి రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఇదిగో ఈ రోగులను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనివ్వండి అని వేడుకుంటున్నారు. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ముట్టిన వారందరూ, వారికి ఏదైనా రోగం ఉండొచ్చు. గుడ్డివాడా, కుంటివాడా, క్షయరోగంతో ఉన్నాడా, దెయ్యం పట్టినవాడుగా ఉన్నాడా, ఏ రోగమైనా ఉండొచ్చు. జ్వరపీడితుల, ఏ రోగమైనా కావచ్చు. ముట్టిన వారందరూ స్వస్థతను పొందారు. ప్రియులారా, ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర స్వస్థత ఉన్నది అనేటువంటి విషయం ఇప్పుడు ఈ వాక్య భాగాల ద్వారా మనకు స్పష్టం. అయితే ప్రశ్న ఏంటంతకి, యేసు ప్రభువు ఎలా స్వస్థపరుస్తారు? వైద్యులు కదా స్వస్థపరుస్తారు, యేసు ప్రభు ఎలా స్వస్థపరుస్తారు అని అడుగుతున్నారు. ఇంతకీ వైద్యులు ఎలా స్వస్థపరుస్తున్నారు? సమాధానం దగ్గరకు వచ్చేస్తున్నారు మీరు. వైద్యులు ఎలా స్వస్థపరుస్తున్నారు? ఒక వైద్య శాస్త్రాన్ని చదువుతున్నారు. ఇంతకీ వైద్య శాస్త్రం అంటే ఏంటి? మనుషులు రాసుకున్నదే. రోగము, రోగానికి కారణము,
ఆ రోగానికి కారణమైన దానిని ఎలా మనము చంపాలి, తీసేయాలి, అదే వైద్యం. ఒక మనుషునికి రోగము, ఆ రోగం ఏమిటి, ఆ రోగం ఎలా వచ్చింది, ఆ రోగం దేని వలన పుట్టింది, దేని వలన పుట్టిందో ఆ మూలాన్ని తీసేస్తే, రోగాన్ని కలిగించే దానిని తీసేస్తే స్వస్థత వచ్చేసినట్టే. అదే కదా వైద్యం, వైద్య శాస్త్రం. రోగమును కలిగించే దానిని తీసేయడానికి ఏం చేయాలి? ఔషధం కావాలి. రోగాన్ని కలిగించే దానిని తీసేయడానికి ఏం కావాలి? ఔషధం కావాలి. ఔషధం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతిలో నుండి వస్తుంది. ప్రకృతిలో నుండి వస్తుంది. పారాసెటమాల్ ఎక్కడి నుంచి వస్తుంది? పారాసెటమాల్ ఎక్కడి నుంచి వస్తుంది? వైద్యుడు కళ్ళు మూసుకోమ్మా అని తిప్పి ఇదిగో అంటాడా? ఏమండి? లేకపోతే కాంపౌండరు మనం పారాసెటమాల్ కావాలని ఒక వైద్యుడు రాసినటువంటి ఆ చీటీ పట్టుకుని వస్తే ఇలా 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 తిప్పేసి ఇదిగో అనిస్తాడా? డ్రగ్ ఫ్యాక్టరీలో తయారవ్వాలి, అది ఫార్మాస్యూటికల్ కంపెనీలో అది తయారవ్వాలి. దానికి రా మెటీరియల్ కావాలి. ఆ రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి నుండి వస్తుంది. ప్రకృతి నుండి వస్తుంది. కొన్ని కెమికల్స్, కొన్ని ఫార్ములేటెడ్ మెడిసిన్స్, అవి ఫ్యాక్టరీల్లో తయారవుతాయి. అనేక కంపెనీల వారు తయారు చేస్తూ ఉంటారు. ఆ డ్రగ్స్ తయారు చేస్తూ ఉంటారు. అవి సిరప్స్ కావచ్చు, అవి ఇంజెక్షన్స్ కావచ్చు, అవి ట్యాబ్లెట్స్ కావచ్చు. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ప్రకృతిలో నుండి వచ్చినవే. ప్రకృతిలో నుండి వచ్చినవే. ఈ ప్రకృతి ఎలా కలిగింది చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. ప్రకృతి ఎలా కలిగిందో, మన చుట్టూ ఉన్నవన్నీ ఎలా కలిగాయో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యము నుండి, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాయబడినటువంటి వాక్యభాగం ఇది. ఆదియందు వాక్యం ఉండెను అంటే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాయబడిన వాక్యభాగం ఇది. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాయబడినటువంటి వాక్యభాగంలో ఏమనుంది? కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే పారాసెటమాల్ ఉందంటే యేసుక్రీస్తు ప్రభువు లేకుండా కలగలేదు. వీరు ఫార్ములేట్ చేశారు. ఫార్ములేట్ చేయడానికి మరలా జ్ఞానాన్ని ఆయనే ఇవ్వాలి. జ్ఞానాన్ని ఆయనే ఇవ్వాలి. మనుషుల హృదయాలను తెరవాలి ఆయన. మనుషుల హృదయాలను ఆయన మూసేశాడంటే ఏ రోగానికి మందు దొరకదు. అందుకే చూడండి, చాలా రోజుల పాటు, చాలా ఏళ్ల పాటు కొన్ని రోగాలకు మందులు దొరకవు. నిరీక్షిస్తూ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దేవుడు ఆమోదిస్తాడు. సరే తీసుకోండి, సరే ఇప్పుడు కనిపెట్టండి. నిజం. విశ్వాస భ్రష్టులు ఈ విషయాన్ని అంగీకరించలేరు. ఇది మా స్వశక్తి అనుకుంటారు. కాదు. మనం ఎంత కష్టపడినా దేవుడు మన హృదయాన్ని తెరవకపోతే, మనకు తెలివినివ్వకపోతే మనం ఏం చేయలేం. ఏ వైద్యుడు, ఏ శాస్త్రవేత్త ఏం చేయలేడు. అది ప్రపంచం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే విశ్వాస భ్రష్టులైపోతారు. కలిగియున్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. పోనీ మీరు కష్టపడినా ప్రకృతిలో నుండి తీసుకోకుండా మీరు ఏమైనా తయారు చేయగలరా? లోకంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ప్రకృతిలో నుండి తీసుకోకుండా, దేనిని ప్రకృతిలో నుండి తీసుకోకుండా, దేవుడు తయారు చేసిన ప్రకృతిలో నుండి తీసుకోకుండా లభ్యమవుతుంది కదా ఊరికనే తీసేసుకుంటున్నారు. ప్రకృతిలో నుండి తీసుకోకుండా దేనినైనా తయారు చేయగలరా? తయారు చేయలేరు. కలిగియున్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. కలిగియున్న దానిలో జీవము నుంచినది ఆయన. ఏమంటే కలిగించిన దానిలో మరలా జీవం లేదనుకోండి, ఉపయోగం ఏముంది? ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను. అన్నిటినీ కలిగించినటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించి వాక్యభాగం రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కలిగియున్న దానిలో నుండి ఔషధాలను తీసుకుని వచ్చి వైద్యులు మనకు వైద్యాన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువే ప్రత్యక్షంగా వారి దగ్గర ఉన్నారు. 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ కావచ్చు, ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయన వలన స్వస్థత పొందినటువంటి అనేక మంది రోగులు కావచ్చు. ప్రత్యక్షంగా ఆయనే ఉన్నాడు ఇప్పుడు. కనుక ఆయన వలన స్వస్థత దొరకకపోవడం ఏంటి? స్వస్థత జరగకపోవడం ఏంటి?
ఆయన వలన కలిగినటువంటి ప్రకృతిలో నుండి ఔషధాలను తీసుకొని ఇప్పుడు మనము స్వస్థత పొందుతున్నామే. మరి ఆయనే ప్రత్యక్షంగా ఉన్నప్పుడు స్వస్థత కలగకపోవడం ఏంటి? ఇక్కడ మరలా మీరు సందేహాన్ని అడగాలి కూడా. అదేమిటంటే, మరి 12 ఏండ్ల నుండి రక్తస్రావముతో బాధపడినటువంటి స్త్రీ ముందు వైద్యుల దగ్గరికి వెళ్ళింది కదా. యేసుక్రీస్తు ప్రభువును బట్టి కలిగినటువంటి ప్రకృతిలో నుండి ఔషధాలను తీసుకొని ఆ వైద్యులు ఎందుకు వైద్యం చేయలేకపోయారు అని అడగచ్చు. అప్పటికింకా వారికి వైద్యం చేసేటువంటి ఆ తెలివి రాలేదు. వారి హృదయాలు ఇంకా తెరువబడలేదు. ఎవరి హృదయాలు? ఎవరికి ఇంకా తెలివి పూర్తిగా రాలేదు? వైద్యులకి. కనుక వారు చేతులు ఎత్తేశారు. నేటికి కూడా వైద్యులకు లొంగనటువంటి రోగాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. భవిష్యత్తులో ఇప్పుడు కుదరని రోగాలకు మందు దొరకచ్చు, ఔషధం దొరకచ్చు, వైద్యం దొరకచ్చు. అది దేవుని యొక్క కృప. ఏమంటే కరోనా వచ్చినటువంటి ప్రారంభంలో మందు లేదు ఏమన్నారు అందరూ? దూరంగా ఉండండి. మరి ఇప్పుడైతే ఏదో కాస్త ధైర్యం వచ్చింది. మరి అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి? అప్పుడు ఇంకా వైద్యుల యొక్క తెలివి పరిపక్వతలోనికి రాలేదు. ధైర్యం లేదు ఎవరికి. వైద్యులు కూడా భయపడిపోయేవారు. సూట్లు వేసేసుకునేవారు, మెడికల్ సూట్స్. మీకు అర్థమవుతుందా? ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం ఎప్పటి నుంచి ఘోషిస్తున్నారు. ఎప్పటి నుండి గగ్గోలు పెడుతున్నారు వైద్యులు. మీకు అర్థమవుతుందా? ఏదో ఒకనాడు దానికి వైద్యాన్ని కనిపెడతారు, మందు కనిపెడతారు. అప్పటి వరకు పరిస్థితి ఎలాగే ఉంటుంది. కనుక రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీకి ఆనాడు వైద్యులు వైద్యం చేయలేకపోయారు. అప్పటికి వారికి ఇంకా అందుబాటులోనికి రాలేదు. కానీ ప్రభువే కళ్ళ ముందు ఉన్నప్పుడు, ప్రభు వస్త్రాన్ని ఆమె ముట్టినప్పుడు ఆమె బాగుపడింది, ఆమె స్వస్థత నొందింది. ప్రభు మాట వినని రోగం అంటే ఏదైనా ఉందా? ఏదీ లేదు. ప్రభు మహాశక్తి కలిగినవాడు. ఇప్పుడు వాక్య భాగంలో నుండి మరొక చక్కని ఆధారాన్ని, సమాధానాన్ని మీ ముందు ఉంచుతాను. జాగ్రత్తగా మీరు చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని మీరు చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 17వ వాక్యం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యోదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. ఎలా స్వస్థపరిచాడు ఆయన అని అడుగుతున్నారు కదా. వాక్య భాగాలను తీసి ప్రశ్నిస్తున్నారు కదా. ఇదిగో, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. ఇది సమాధానం. నోట్ దిస్ పాయింట్. ఆయన రోగులను స్వస్థపరచటానికి, దెయ్యములను వెళ్ళగొట్టడానికి, మనుష్యులను మరల ఆరోగ్యకరమైనటువంటి జీవితాలలోనికి తీసుకుని రావటానికి ప్రభువు శక్తి ఆయనకుండెను. కనుక ఆయన స్వస్థపరిచారు. అలాగే యేసు ప్రభు యొక్క శిష్యులు, అపోస్తలులు ఎలా స్వస్థపరిచారని అడుగుతున్నారు కదా. అదే ప్రభువు శక్తి ప్రభువు నామమున వారికి తోడుగా ఉన్నది. కనుక వారు కూడా స్వస్థపరిచారు. చూద్దాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. అపోస్తలులు స్వస్థతలు జరిగించినటువంటి సందర్భాలను కొన్నిటిని మీకు పరిచయం చేస్తాను. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వాక్యము నుండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పుట్టుకతో కుంటివాడైనటువంటి ఒక మనుష్యుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షం అడుక్కోవడానికి అతడు ప్రతిదినం అక్కడ ఉంటున్నాడు. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరు చూచి మా తట్టు చూడుమనరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా
పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. అపొస్తలులు స్వస్థతలు జరిగిస్తున్నారు. ఇంతకీ యేసు ప్రభువు స్వస్థతలు జరిగించిన, యేసు శిష్యులు అపొస్తలులు స్వస్థతలు జరిగించిన, ఎందుకొరకు స్వస్థతలను జరిగించారు? దేవుని వాక్యమును స్థిరపరచటానికి. అంతే తప్ప మరో కారణం ఇక్కడ కనిపించదు. దేవుని వాక్యమును ప్రజలకు వినిపిస్తూ వారి చేత దేవుని వాక్యాన్ని నమ్మించటానికి స్వస్థతలను జరిగించారు. ఎందుకంటే దేవుని వాక్యము ఇంకా అప్పటికి స్థిరపరచబడలేదు. స్థిరపరచబడనప్పుడు ఈ స్వస్థతలు చేయవలసిన అవసరం ఉన్నదని దేవుడు నిర్ణయించాడు. కనుక ఇదిగో ప్రభువు శక్తి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది, అపొస్తలులకు తోడుగా ఉన్నది. దానిని బట్టి, ప్రభువు శక్తిని బట్టి వారు స్వస్థతలను జరిగించారు. అలాగే అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 7వ వాక్యం నుండి కూడా చూడండి. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 7వ వాక్యం నుండి, లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే, ఎన్నడును నడవలేక కూర్చుండియుండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. నిజమైనటువంటి స్వస్థతలు, నిజముగా జరిగినటువంటి స్వస్థతలు, ప్రభువు శక్తి వలన జరిగినటువంటి స్వస్థతలు, దేవుని వాక్యమును స్థిరపరచుటకు మాత్రమే జరిగించిన స్వస్థతలు. మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని స్థిరపరచడానికి అంటే ప్రజల చేతులలో ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని వాక్యము వ్రాయబడి స్థిరమైన వాక్యముగా లేదు. అప్పటికి లేదు. వీరు చెప్పినటువంటి మాటలనే ప్రజలు విశ్వసించాలి. అప్పటికి లిఖితపూర్వకమైనటువంటి దేవుని గ్రంథము పరిపూర్ణముగా వ్రాయబడి ప్రజల చేతులలో అయితే లేదు. కనుక వీరు స్వస్థతలు జరిగించారు, దేవుని వాక్యాన్ని నమ్మించారు, ప్రకటించారు, నమ్మించారు. నమ్మిన వారు విశ్వాసం ఉంచి ఇదిగో ఈ స్వస్థతలను కూడా పొందిన వారై దేవుని రాజ్యంలో వారు ప్రవేశించారు. దేవుడు పౌలు చేత విశేషమైనటువంటి అద్భుతములు చేయించినని మరొక వాక్య భాగంలో మీరు చూడొచ్చు. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 11వ వాక్యం నుండి మీరు చూడండి. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 11వ వాక్యం నుండి, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. పౌలు గారికి దేవుడిచ్చినటువంటి శక్తిని బట్టి ప్రభువు శక్తి వీరికి తోడుగా ఉన్నది. కనుక పౌలు గారి దగ్గర కూడా, అపొస్తలుడైన పౌలు గారి దగ్గర కూడా స్వస్థతలు ఎలా జరిగాయి? విశేషముగా జరిగాయి. విశేషమైన అద్భుతాలు ఆయన ద్వారా జరిగాయి. పౌలు గారి యొక్క శరీరానికి తగిలినటువంటి చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. ఈ విధముగా ప్రభువు శక్తి అపొస్తలులకు తోడుగా ఉన్నది, శిష్యులకు తోడుగా ఉన్నది. వారు దేవుని వాక్యాన్ని స్థిరపరచుటకు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రజలలో ప్రభువు వాక్యాన్ని స్థిరపరచుటకు దేవుడు స్వస్థతలు జరిగించేటువంటి శక్తిని వారికి ఇచ్చాడు. ఆ శక్తిని దేవుడు వారికి ఇచ్చాడు. కనుక ఈ సందర్భాలన్నింటిని బట్టి మీరు సమాధానాన్ని చక్కగా గ్రహించగలిగితే, కలిగి ఉన్నదేది ప్రభువు లేకుండా కలగలేదు. ఆ ప్రభువు శక్తి తోడుగా ఉన్న దానిని బట్టి ఇదిగో అపొస్తలులు కూడా స్వస్థతలు జరిగించారని మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో చివరి ప్రశ్న, రెండో ప్రశ్న, అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువు ఆహారమును అన్ని వేల మందికి ఎలా పంచిపెట్టగలిగారు? 5 రొట్టెలు 2 చేపలే కదా, ఆహారాన్ని అన్ని వేల మందికి ఎలా పంచిపెట్టగలిగారు? దీనికి కూడా సమాధానం ఇదే. ఆయన లేకుండా ఏదీ కలగలేదు.
కలిగినదంతా కూడా ఆయన వలననే కలిగింది, ఆయన నుండి కలిగినది. చూడండి, ఈ వాక్య భాగాన్ని మీరు ఒక్కసారి గమనించండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వాక్యం నుండి మీరు ఈ సందర్భాన్ని తెలుసుకోవచ్చు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వాక్యం నుండి. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఫుట్నోట్లో లేక స్తోత్రము చేసి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినినవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. మరి ఇంతమందికి, స్త్రీలను పిల్లలను గాక తినినవారు 5,000 మంది పురుషులు అంటే వేలకు వేలుగా అక్కడ ఉన్నారు. మరి వీరందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలినటువంటి ముక్కలను ఎత్తితే 12 గంపలు వచ్చాయి. ఇంతకీ ప్రారంభంలో వీరి దగ్గర ఉన్నటువంటి రొట్టెలని చేపలని అంటే 5 రొట్టెలు 2 చేపలు. మరి ఆకాశం నుండి ఆహారం కురిసిందని అడుగుతున్నారు వ్యంగ్యంగా. ఇక్కడ ఆహారం ఆకాశం నుండి వచ్చినట్టుగా ఏమి రాయబడలేదు. యేసుక్రీస్తు ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తి అంటే పరమందున్న తండ్రిని చూస్తూ, పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేస్తూ, ఇదిగో వీటిని ఆశీర్వదించి దేవునికి స్తోత్రము చేసి, ఇదిగో ఈ 5 రొట్టెలను 2 చేపలను ఆయన పంచిపెట్టమంటున్నారు. ఎంతమంది ఉన్నా సరే, ఎన్ని వేల మంది ఉన్నా సరే, అక్కడ ఉన్నటువంటి వారు 5,000 మంది పురుషులు, మిగిలినటువంటి స్త్రీలు పిల్లలు అసలు లెక్కలలో లేరు. చాలామంది ఉన్నారు అక్కడ. కానీ ఎంతమంది ఉన్నా కానీ ఆయన ఆహారాన్ని ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన జీవాహారం, ఆయన జీవాహారం. ఆయన శరీరానికి సంబంధించిన ఆహారాన్ని ఇవ్వలేడా? తప్పకుండా ఇవ్వగలడు, తప్పకుండా ఇవ్వగలడు. మీకు అర్థమవుతుందా? ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు. ఇదిగో పరిశుద్ధ గ్రంథము నుండే ప్రశ్నలు అడుగుతున్నా ఉంటున్నారు కదా. మరి పరిశుద్ధ గ్రంథమే ఏమని తెలియజేసింది? అక్కడ ఆ సందర్భం జరిగినదని, అనేక వేల మంది యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరించి వారు తిని తృప్తి పొందారని వ్రాయబడింది. కనుక నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే. నమ్మకపోతే అసాధ్యంగా కనిపిస్తుంది. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే. ఎలా సాధ్యమని నీవు అడిగితే, ఇదిగో దేవుడు సమాధానాన్ని ఇస్తున్నాడు. సమస్త సృష్టి ఆయన వలనే కలిగింది, సమస్తము ఆయనకు లోబడుతుంది, సమస్తం ఆయనకు లోబడుతుంది. కనుక ఆయన 5 రొట్టెలను 2 చేపలను వేల కొలదిగా ఉన్నటువంటి మనుషులకు ఆహారముగా పంచి ఇచ్చారు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమయ్యాయి. సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువు. దేవుని వాక్యం అనగానే యేసుక్రీస్తు ప్రభు అని మీరు తెలుసుకోగలిగితే, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు గమనించండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యం, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. సమస్తము యేసుక్రీస్తు ప్రభు వలననే సృష్టింపబడినది. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమయ్యాయి. ప్రభువు లేకుండా ఏది రాలేదు, కలుగలేదు. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక ప్రియులారా, ఈ సమాధానాన్ని మీరు స్పష్టముగా నేర్చుకోగలిగితే, ఈరోజు మనం ఎదురు చూడాల్సింది ప్రభువు వలన మనకు దొరికే రొట్టెలు చేపలను గూర్చి కాదు, ప్రభువు వలన మనకు దొరికేటువంటి స్వస్థతలను గూర్చి కాదు, అంతకంటే మిన్నైనటువంటి దేవుని వాక్యాన్ని గురించి మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయి? ఆ రోజు ఆయన అన్ని వేల మందికి, ఇంచుమించు 5,000 మంది పురుషులు, ఇంకా అనేకమైనటువంటి స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారు, అనేక మంది ఉన్నారు అటువంటి వారు. అన్ని వేల మందికి, వేల కొలదుగా ఉన్నటువంటి వారికి ఆహారాన్ని ఆయన ఎందుకు ఇచ్చాడు? దేవుని వాక్యాన్ని ప్రజలలో విశ్వసింపచేయటానికి, స్థిరపరచడానికి. అలాగే అనేక మంది రోగులకు స్వస్థతను ఎందుకు ఇచ్చాడు ఆయన?
దేవుని వాక్యమును అనేకుల చేత విశ్వసింపచేయటానికి. ఆ రోజు అదే ప్రధానమైనటువంటి కారణమని మనం తెలుసుకోగలిగితే ఈరోజు మనము ప్రభువు యొద్ద నుండి ఆశించవలసినదేంటి? ప్రభువు యొద్ద నుండి మనము కోరుకుంటూ ఎదురు చూడాల్సిందేంటి? దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యము నన్ను బ్రతికింపజేస్తుంది, నన్ను సన్మార్గంలో నడిపింపజేస్తుంది. నేను దేవుని కొరకు బ్రతికితే దేవుడే నాకు సహాయం చేస్తాడు. అన్న వస్త్రములు కలిగిన దానుడుగా ఉండడానికి దేవుడు కృపను చూపిస్తాడు. కనుక ఆయన వాక్యమును నేను వెంబడించాలి, ఆయన వాక్యమునకు నేను తలదించాలి, ఆయన వాక్యమును నేను ఈ భూమి మీద ప్రకటించాలి. నేను కన్ను మూసేటంత వరకు కూడా ఆయన వాక్యమునకు విధేయురాలుగా ఉండాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని మనం తీసుకోగలిగితే ఈ సమాధానము మనలో ప్రతిఫలించినట్లే. కనుక మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ దేవుని సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతుల ద్వారా మా మనోనేత్రములు తెరిచి మా హృదయములను మీ వాక్యముతో నింపి క్రీస్తు యేసు మార్గములో మమ్మను నడిపించుచున్నందులకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. మీ మాటలు మా హృదయంలో ఫలించటానికి కృపను అనుగ్రహించండి. సాతాను వచ్చి ఈ మాటలను ఎత్తుకొని పోకుండా విన్న ప్రతి ఒక్కరూ మీ మాటల ప్రకారము నడుచుకోవటానికి కృపను దయచేయండి. మీ వాక్యమే ప్రజలకు జీవమునిస్తుంది, లోకమును వెలిగిస్తుంది. ఈ విషయాన్ని సంపూర్ణముగా గ్రహించిన వారై ప్రభువు జరిగించిన అద్భుతములు, సూచక క్రియలు, మహత్కార్యములు, స్వస్థతలు, అలాగే ప్రభువు యొక్క శిష్యులు, అపొస్తలుడు జరిగించినటువంటి ఈ స్వస్థతలన్నీ మీ వాక్యమును స్థిరపరచుట కొరకేనని మీరు తెలుసుకున్న వారై, స్థిరపరచబడిన వాక్యమును గ్రహించుటకు ప్రతి ఒక్కరూ నడుం బిగించిన వారై, ఆ వాక్య ప్రకారం నడుచుకొనుటకు సిద్ధ మనస్సుతో, స్థిర మనస్సుతో ముందుకు వెళ్ళగలిగే భాగ్యం నిమ్మని కోరుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.